పర్మనెంట్గా తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇది ఒకటే సరిపోతుంది. ఇదేమీ హెయిర్ కలర్ కాదు. ఒక వారం 2 వారాలు ఉంటుంది, లేదంటే 6 నెలలు ఉంటుంది, తర్వాత పోతుంది అనడానికి. ఇది పర్మనెంట్ సొల్యూషన్. కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పర్మనెంట్గా మీ వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పాలంటే ఈ ఒక్క వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు చాలా చూసాము, చాలా ట్రై చేసాము అనే వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియో అయితే మీకు నిజంగా యూస్ఫుల్ వీడియో అండి. అంటే ఇప్పటి వరకు పెట్టిన యూస్ఫుల్ కాదా అంటే, ఇన్స్టెంట్ వేరు, పర్మనెంట్ వేరండి. పర్మనెంట్గా వైట్ హెయిర్ ఇక మాకు జన్మలో వద్దు, ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అనే వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఇదొక్కటి చేయండి, ఖచ్చితంగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. దీనికోసం మీ దగ్గర ఉండాల్సింది కోకోనట్ ఆయిల్లో ఇది కలిపి మీ తలకి రాసినట్లయితే రూట్ నుండి అంటే మొదళ్ళ నుండి చివరి వరకు వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. నేను అస్సలు జోక్ చేయట్లేదు, ఇది చాలా 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 సీరియస్ వీడియో అండి. సో చాలామంది అనుకోవచ్చు చాలా చూసాంలో విన్నాం, అది కాదండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా మీకు వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఇది పర్మనెంట్ రిజల్ట్, ఇన్స్టెంట్ కాదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. 100% కూడా నన్ను నమ్మి ఇది ట్రై చేస్తే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దామనండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే బెల్లపాకు. ఈ బెల్లపాకుని గడ్డి చామంచి అని కూడా అంటారు. ఈ చెట్టుకు పూసే పువ్వులు అనేవి చామంచి పువ్వులా ఉంటాయి కనుక గడ్డి చామంచి అని కూడా అంటారు, బెల్లపాకు అని కూడా అంటారు. ఇది మనకి ఇంటి చుట్టుపక్కల అవైలబుల్గా ఉంటుంది. సెకండ్ వచ్చే వరకు గుంటగలగరాకు. దీన్ని బ్రింగ్రాజ్ అంటాం కదా. సో దీన్ని నేనైతే ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటాను. బయట చుట్టుపక్కల కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ గుంటగలగరాకుని మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. అందుకే ఇలా కుండీల్లో వేసి పెంచుకుంటూ ఉంటాము. ఇంకా చాలా ఉందన్నమాట ఇంట్లోనే, బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇన్ కేస్ ఇవి మీకు దొరకకపోతే పౌడర్ కూడా దొరుకుతుంది. ఈ గుంటగలగరాకుని మనం నలిపితే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ అంత బ్లాక్ అనిపిస్తుంది. మన హెయిర్ని కూడా ఇంతే బ్లాక్గా చేస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఈ గుంటగలగరాకుని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గుంటగలగరాకుని, గడ్డి చామంచిని రెండింటిని కూడా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. బయట నుండి తీసుకొచ్చిన ప్రతిదీ కూడా మనం వాష్ చేసుకోవాలండి. అస్సలు స్కిప్ చేయొద్దు. మర్చిపోకుండా మీరు మాత్రం వాష్ చేసిన తర్వాతే యూజ్ చేయండి. మీరు రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్పు గుంటగలగరాకు అయితే 1 కప్పు బెల్లపాకుని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. మీరు ఓన్లీ ఆకులనే కాదు, కాడలను కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేశాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక బౌల్లో గుంటగలగరాకు, ఒక బౌల్లో బెల్లపాకు అనేది తీసుకొని రెండింటిని వాష్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో ఇప్పుడు మనం వాష్ చేసుకున్న ఈ ఆకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఈ పేస్ట్ నుండి ఇప్పుడు మనం జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఈ రెమెడీలో మనకి జ్యూస్ అనేది మెయిన్ అండి. సో జ్యూస్ ఎక్కువగా కలెక్ట్ అవ్వాలంటే మాత్రం క్లాత్ సహాయంతో జ్యూస్ని మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. స్ట్రైనర్ కంటే కూడా క్లాత్ అయితే బెటర్. ఓకే, జ్యూస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోండి. మీరు గిన్నెనే పెట్టుకోవచ్చండి, ఐరన్ కడాయి కాకపోయినా. తర్వాత ఇందులో 1 గ్లాసు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను, 1 గ్లాస్ నువ్వుల నూనె యాడ్ చేశాను. కొబ్బరి నూనె 1 గ్లాసు, నువ్వుల నూనె 1 గ్లాసు, 2 ఈక్వల్ క్వాంటిటీలు యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. ఒక 2 మినిట్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో కొబ్బరి నూనె, నువ్వుల నూనె యాడ్ చేసాము అదే గ్లాస్తో మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని యాడ్ చేశాను. ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న ఇదే క్వాంటిటీ, కొంచెం తక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న ఇదే క్వాంటిటీ. ఏ గ్లాస్తో అయితే ఆయిల్ని యాడ్ చేసామో అదే గ్లాస్తో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రింగ్రాజ్ అలాగే బెల్లపాకు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనం యాడ్ చేసిన జ్యూస్ అనేది ఆయిల్ నుండి సపరేట్ అయ్యి
మనకి ఆయిల్ అయితే ఇలా రెడీ అవుతుంది. మొత్తం కూడా ఫోమింగ్ అంతా పోవడానికి మనకు 20 మినిట్స్ అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత ఆయిల్ రెడీ అయిపోతుంది. గ్యాస్ నుండి కిందకి దించి కూల్ చేసుకోవాలి. కూల్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా స్ట్రెయినర్ కానీ క్లాత్ సహాయంతో కానీ ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ ఆయిల్ అయితే స్మెల్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఆయుర్వేదిక్ రెమెడీ యూస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకైతే. ఈ ఆయిల్ కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని మాత్రం అప్లై చేసిన తర్వాత మనకి ఒక్క తెల్ల వెంట్రుక ఉండదు. ఖచ్చితంగా నేను చెప్పగలనండి, ఇది మాత్రం 100కి 100% వర్క్ అవుతుంది. తెల్ల జుట్టున్న పర్సన్ మీదే నేనైతే అప్లై చేసి చూపిస్తాను. తెల్ల జుట్టు అంతా కూడా ఒకేసారికి నల్లగా అయిపోదు ఈ ఆయిల్తో అయితే. మనం దీన్ని ఖచ్చితంగా కంటిన్యూగా వారానికి 2 సార్లు యూస్ చేస్తే మాత్రం తెల్ల జుట్టు సమస్య ఉండదు. మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేయండి. దీన్ని మీరు నార్మల్గా కొబ్బరి నూనెని ఎలా అప్లై చేస్తారో అలానే అప్లై చేయండి అంతే. అంతకు మించి మీరు స్పెషల్గా ఏం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. మీకు నచ్చినప్పుడు తలస్నానం చేయండి, లేదనుకుంటే తలస్నానానికి 1 గంట ముందైనా అప్లై చేసుకోండి. వారానికి 2 సార్లు మీరు మాత్రం మర్చిపోకుండా ఇది అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్య ఉండదు. తెల్ల జుట్టు అంతా నల్లగా మారుతుంది. మీకు వచ్చే తెల్ల జుట్టు కూడా రాదు, 100% నల్లగా ఉంటుంది. అలాగే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీ తలలో ఉన్న వేడి కూడా తగ్గిస్తుంది ఈ బ్రింగ్రాజ్ అనేది. బెల్లపాకు వల్ల కూడా హెయిర్ అనేది స్పీడ్గా గ్రోత్ అవుతుంది. వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. తప్పకుండా ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్ చూస్తారు. మీరు 2 వారాల్లోనే అద్భుతమైన రిజల్ట్ చూసి మీ తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా మారడం మీరైతే గమనిస్తారు. ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అనే వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు కదా, ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్గా హెయిర్ కలర్ కాదండి, ఇది పర్మనెంట్ రిజల్ట్ అన్నమాట. మా ఇంట్లో వాళ్ళు ఇది ప్రత్యేకించి వాడుతూ ఉంటారు. మా అమ్మమ్మ దగ్గర నుండి అమ్మ వరకు ఇదే వాడతారు. అందుకే గుంటగలకరాకు మొక్కల్ని ఇంట్లో వేసి పెంచుకుంటున్నాం అనమాట. నేనైతే యూస్ కోసం చెప్పట్లేదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అన్న వాళ్ళకైతే ఇదైతే షేర్ చేస్తున్నాను. ఇది వాడిన తర్వాత మీకు ఒక్క తెల్ల వెంట్రుక రాదు, 100% హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఈ ఆయిల్ని మనం వారంలో 2 సార్లు అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. కొంతమంది అనుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత, మా దగ్గర గుంట గరగడాకు అనేది అవైలబుల్గా ఉండదు కదా, మరి మేమేం చేయాలి అని. గుంట గరగడాకు అవైలబుల్గా లేదు అనుకుంటే గుంట గరగడాకు పౌడర్ ఉంటుంది, బ్రింగ్రాజ్ పౌడర్ అనమాట, మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ పౌడర్ని కూడా మీరు యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక బెల్లపాకు విషయానికి వస్తే బెల్లపాకు అంటారు, గడ్డి చామంతి అంటారు. సో మీకు ఇది అవైలబుల్గా లేదు అనుకుంటే మీరేం చేస్తారంటే ఆమ్లా పొడి యూస్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మరి అందరికీ అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్పాలి కదా, సో అందుకే ఆల్టర్నేట్గా చెప్తున్నాను. మీరు ఆమ్లా పొడి అయినా యూస్ చేయొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఆమ్లానైనా యూస్ చేయొచ్చు. ఎలా యూస్ చేసినా ప్రాబ్లం లేదు. కలంజీ సీడ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఆల్టర్నేట్ చెప్తున్నాను. మనకి ఈ బెల్లపాకు గుంట కరగడాకు అనేది అంత పెద్ద విషయమే కాదు, నాకు తెలిసి మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఉంటాయి. మనం గమనిస్తే ఖచ్చితంగా ఇవి కనపడతాయి. వైట్ హెయిర్కి ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందండి. మీరు 1 వీక్లోనే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోవడం చూస్తారు. మీరు ఇది మాత్రం యూస్ చేయండి, సరిపోతుంది. ఇంకేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి హెయిర్ డై అవసరం లేదు, హెన్న అవసరం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్న పిల్లలు కూడా ట్రై చేయొచ్చు, సూపర్గా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా ఇదైతే యూస్ఫుల్ వీడియో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.